ఓ దేవా, వివాహం చేయడానికి వివేకం చేసిన వారిని విడదీయించడం ఎప్పటికీ విరుగుతున్న నేర్పుతుంది. మరియు క్రీస్తును ఆయన సహోదరుల ఏకత్వంలో ఆత్మీయ వివాహం సూచించడకై వివాహ పరిస్థితిని దివ్యమైన మర్మంగా అందినట్లు పరిశుద్ధపరుస్తుంది కదా. తన శరీరంలో తన భాగమైన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తాను అప్పగించుకున్న క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఈ పురుషులను నీ వాక్య ప్రకారం తన భార్యను ప్రేమించలాగాడు. ఈ స్త్రీ కూడా పతివ్రతయు తన పరిమితికి ప్రియురాలులో ఇష్టరాలుగా ఉండి సంపూర్ణ శాంతముతోనూ సుబుద్ధితోనూ సమాధానంతోనూ పరిశుద్ధియు భక్తియు గల ఇలాంటిగా వ్యవహరించలాగులను ఈ వధువులను కటాక్షించును. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్య రాజ్యములకు వారసులైనట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుము. ఆమేన్. పరిశుద్ధ వివాహములకు సమర్పించి దాని గురించి దేవుడిలో ఈ సభ వెళ్తున్న దాని గురించి బహిరంగంగా తెలియజేసినందున తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మీరు భార్యాభర్తలను ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కనపరిచిన దాన్ని మనుషుడు తెలియజేయకూడదు. ఆమేన్.